హాయ్ అండి, వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ బుల్. నేను వాకింగ్కి వెళ్ళి తెచ్చిన భృంగరాజ్తో ఇంట్లో తయారు చేసిన హెయిర్ ఆయిల్ ఎలాగో చెప్తానండి. చాలా మంచిది హెయిర్కి, అండ్ జుట్టు కూడా బాగా పెరుగుతుంది, అండ్ డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్ ఎవరికైనా ఉంటే చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది కదా, అది కూడా చాలా కంట్రోల్ అవుతుంది. సో మా ఇంట్లో చాలా బాగా వర్క్ అయిందండి. అందుకే నేను ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు దొరికినప్పుడల్లా నేను తెచ్చుకుంటాను. యాక్చువల్లీ నార్మల్గా పొలం వేసినప్పుడు మాత్రమే ఇది ఆకు అనేది మనకు దొరుకుతుంది. చూసారు కదా, పొలం గట్లు పక్కన వాటరింగ్ ఎక్కువ ఉన్న చోట మాత్రమే ఇది పెరుగుతుంది. చూసారు కదా ఎంత ఫ్రెష్గా, చాలా లేతగా ఉంది. ఇది నేను కోసుకు తెచ్చుకొని ఇంట్లో ఆయిల్ తయారు చేసుకొని పిల్లలకి, నాకు, మా హస్బెండ్కి నేను యూజ్ చేసుకుంటాను. చాలా చాలా మంచిదన్నమాట. మీకు కూడా దొరికితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా, పొలం గట్ల పక్కన ఇట్లా ఉంటుంది. మీరు దాన్ని గుర్తుపట్టాలంటే చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇది చిన్న లేత మొక్కలు కాబట్టి దీనికి అంతగా తెలియట్లేదు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఆకులు అయితే సేమ్ ఇట్లానే ఉంటాయి. చాలా మంచిదన్నమాట. పొలం గట్ల పక్కన ఎక్కువ వాటరింగ్ ఉన్న చోట మాత్రమే ఇది పెరుగుతుంది. కాబట్టి మీకు దొరికినప్పుడల్లా తెచ్చుకొని స్టోర్ చేసి కూడా చేసుకోవచ్చు. కోసి తెచ్చేసుకుని ఎండబెట్టేసుకోవచ్చు. చూసారు కదా పొలం గట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఇలాంటి చోట మాత్రమే దొరుకుతుందండి. మీరు స్టోర్ చేసేసుకొని చక్కగా, అంటే మరీ ఎండలో కాకుండా చల్లగా ఫ్యాన్ కింద అట్లా పెట్టి నార్మల్గా ఆరబెట్టుకొని చూసుకోవచ్చు, దాచుకోవచ్చు. మీకు విజయవాడ తెలుసు కదా, విజయవాడలో బుడమేరు పొంగింది కదా, సేమ్ మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. సో చూసారు కదా బుడమేరు ఎంత ఫుల్గా ఉందో. నాకైతే చాలా చాలా భయం వేసింది. అంటే దీని పక్కన ఈ వంతెన అవతల ఉందన్నమాట భృంగరాజు, దానికోసమని మేము వెళ్లాల్సి వచ్చింది. చూసారు కదా వాటర్ ఎంత ఫుల్గా ఉందో. నాకైతే చాలా చాలా భయం వేసిందండి. ఓన్లీ కొంచెం మాత్రమే ఉంది ఎడ్జ్, అది కూడా నిండిపోయిందంటే ఈ వంతెన కూడా మునిగిపోతుందేమో అని మాకు చాలా భయం వేసింది. పిల్లలతో వెళ్ళాను కదా వాకింగ్కి. సో చూసారు కదా ఎంత చాలా చాలా భయం వేసిందండి. వాతావరణం కూడా సడన్గా మారిపోయింది, ఫుల్గా మేఘం పట్టేసింది. సో అందుకనే మేము తొందరగా ఇంటికి వచ్చేసాము. చూసారు కదా ఎట్లా ఉందో. భృంగరాజు ఆయిల్ తయారు చేయడం అయితే చూపిస్తానండి. ఫస్ట్ గుండా మనము ఆకులు ఇట్లా ఫ్రెష్గా తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటిని మనము మిక్సీలో వేసేసి తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ అంటే నేను పారాషూట్ ఆయిల్ మాత్రమే వాడుతున్నానండి. ఆయిల్ వేసేసి చూసారు కదా, మనము ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టి ఆకులు మనం తయారు చేసుకున్న పేస్ట్, భృంగరాజ్ పేస్ట్ అనేది యాస్టీస్గా వేసేయాలి. ఇంకా అందులో ఏమీ వేయనవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడైతే లైట్ గ్రీనిష్ కలర్లోకి వచ్చింది ఆయిల్. మీరు కంప్లీట్గా సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి పేషెన్సీగా పక్కన నుంచి ఉంటే అది అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసాం కాబట్టి తొందరగా మాడిపోయిద్ది అనమాట. సో చూసారు కదా లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు చూసారు కదా సిమ్లో పెట్టి బాగా మరిగించిన తర్వాత డార్క్ గ్రీన్లోకి వచ్చిందండి. ఇట్లా డార్క్ గ్రీన్లోకి వచ్చింది వరకు మనం దగ్గరుండి చూసుకోవాలి. అప్పుడే మన ఆకుల్లో ఉన్న మొత్తం అదంతా దిగిపోతుంది అనమాట. తర్వాత మనం ఫిల్టర్ తెలుసు కదా, నార్మల్గా ఫిల్టర్ చేసేసుకోవడమే. ఒక జాలి తీసుకొని దాంట్లో వేసేసుకొని గట్టిగా ఫిల్టర్ చేసేసాను నేనైతే. సో ఇదైతే బాగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి అది జార్లోంచి దిగడానికి కష్టంగా అనిపించింది. చూసారు కదా ఆయిల్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇట్లాగా మనం స్పూన్తో అయినా దేంతోనైనా చక్కగా వడకట్టేసుకొని ఆయిల్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చండి. తర్వాత ఇట్లాగా మనం స్పూన్తో చేసినా కూడా కరెక్ట్గా రాదు. సో తర్వాత నేను ఏం చేశానంటే ఆ ముద్దనంతా మళ్ళీ క్లాత్లో వేసి గట్టిగా పిండడం వల్ల అందులో ఉన్న ఆయిల్ కంప్లీట్గా బయటకు వచ్చేసేసింది. మీకు నేను చూపిస్తాను కంప్లీట్గా. చూసారు కదా ఎట్లా మొత్తం ఆయిల్ అంతా గట్టిగా మళ్ళీ క్లాత్లో వేసి మళ్ళీ చేసేయడం వల్ల క్లియర్గా వచ్చేసిందండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను బయట పెడితే కనుక పాడైపోయే అవకాశం ఉంది ఎక్కువగా. సో అందుకంటే బయట షాపుల్లో అయితే కెమికల్స్ అవి కలుపుతారు కంపెనీస్లో, కానీ మనం అలా చెయ్యం కదా. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరమైనంత వరకు తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఒకవేళ మనం ఆయిల్ అనేది చాలా చూసారు కదా, నేను చాలా థిక్గా చేసుకున్నాను. దీనికి మనం కావాలంటే నార్మల్గా కొబ్బరి నూనె వేడి చేసుకుని కలుపుకున్నా మనకి చాలా రోజులు వస్తుంది.
చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని కన్ఫామ్గా. చూసారు కదా, కంప్లీట్గానండి మొత్తం ఆయిల్ అంతా క్లాత్లో పెట్టి కూడా గట్టిగా పిండి ఆయిల్ అంతా స్టోర్ చేశాను. అండ్ మా ఆడబడుచు కూడా వచ్చారు కదా, తనకు కూడా కొంచెం ఇచ్చాను. మేము వాకింగ్కి వెళ్తూ తీసుకొచ్చిన ఆయిల్ అండి ఇది. చాలా చాలా మంచిది హెల్త్కి. వైట్ హెయిర్ పోతుంది అండ్ జుట్టు బాగా పెరుగుతుంది. తర్వాత డాండ్రఫ్ కూడా చాలా చాలా కంట్రోల్ అవుతుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూసారు కదండి, నాకైతే క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది ఆయిల్. నార్మల్గా మనం బయట తెచ్చుకున్న ఆయిల్తో చేసుకుంటే అయితే చాలా బాగా ఇంకా ఎక్కువ వస్తుంది కదా. చూసారు కదా, ఆయిల్ అయితే ఇట్లా ఉంది. తర్వాత నేను ఈ ఆయిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాను. చూసారు కదండి వీడియో, ఆయిల్ అయితే ఇంతటి క్వాంటిటీ వచ్చిందండి. కీప్ వాచింగ్ హనీ ఫ్యాషనబుల్ ఫర్ న్యూ అప్డేట్స్ అండి. మీకు ఏదైనా వీడియో కావాలంటే కనుక దీనికి సంబంధించిందైనా సరే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.